ప్రభాస్తో సినిమా చేయాలంటే దర్శకుడి దగ్గర ఉండాల్సిందిప్పుడు కథ కాదు, ఓపిక. ఆయనతో సినిమా అంటే టోకన్ సిస్టమ్ అన్నట్లే. మీ నెంబర్ వచ్చేవరకు వెయిట్ చేయడం తప్ప చేసేదేం లేదు. 3-4 సరిపోయే ప్రాజెక్ట్స్ అన్నీ సెట్ చేసుకున్నారు రెబల్ స్టార్. దాంతో దర్శకుల్లో వాళ్లలో వాళ్లకు ఈ పోటీ తప్పట్లేదు. ఒకేసారి 2 సినిమాలు చేయడం అలవాటు చేసుకున్నారు ప్రభాస్. ఇప్పుడు కూడా ఓ వైపు రాజాసాబ్, మరోవైపు హను రాఘవపుడి సినిమాలు చేస్తున్నారు. వీటి తర్వాత స్పిరిట్తో సందీప్ వంగా స్క్రిప్ట్ పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. అన్నీ కుదిర్తే అక్టోబర్ నుంచే ఈ చిత్రం సెట్స్పైకి రానుంది. అదే నెలలో బాహుబలిది ఎపిక్ కూడా విడుదల కానుంది. స్పిరిట్ తర్వాత కల్కి 2, సలార్ 2 ఉంటాయి. వీటిలో కల్కి 2పై క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్. డిసెంబర్ నుంచి షూట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు నాగి. కాకపోతే కల్కి 2లో చాలా భాషల నటులన్నారని. అందరి డేట్స్ కుదిరినప్పుడే సినిమా సెట్స్పైకి తీసుకొస్తామంటున్నారు ఈ దర్శకుడు. రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు నాగ్ అశ్విన్. డేట్స్ దొరికితే షూటింగ్ తక్కువ సమయంలోనే అయిపోతుందని, కానీ పోస్ట్ ప్రొడక్షన్ కోసం మాత్రం చాలా టైం పడుతుందంటున్నారు నాగ్ అశ్విన్. మరో 2 ఏళ్లలో ఈ సినిమాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానన్నారు, కానీ ఖచ్చితంగా మాత్రం చెప్పలేకపోతున్నారీయన. ఈ లెక్కన కల్కి 2 రిలీజ్ 2027లోనో 2028లోనో ఎక్స్పెక్ట్ చేయొచ్చు.